Yeah. Draw the projections of a cylinder of base 40 mm diameter and axis is 60 mm long, with its axis is perpendicular to VP and 45 mm above HP. One end is 20 mm in front of it. So, ఇది 40 mm diameter, axis వచ్చి 60 mm long లో ఉంది. Its axis is perpendicular to ఈ axis వచ్చేసి VP కి perpendicular గా ఉంది. A perpendicular to 45 above the HP. So 45 mm above the HP. One end of 20 mm in front of it. So here is 20 mm in front of it. So first of all draw an extra reference line. So ఇప్పుడు సర్కిల్ డ్రా చేసే ముందు ఇక్కడ కండిషన్ ఇచ్చారు 20 mm one end is 20 mm in front of it. సో ఇక్కడ నుంచి 20 mm ఇలా ఇక్కడ ఒక లైన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం సర్కిల్ డ్రా చేద్దాం. ఇలా సర్కిల్ అనేది 8 పార్ట్స్ గా డివైడ్ చేయండి. ఇప్పుడు దీనికి నేమింగ్ ఎలా ఇస్తారంటే 1 ఎందుకంటే ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి మనకి ఫ్రంట్ వ్యూనే కదా ఇప్పుడు 1 2 3 4 5 6 7 అండ్ 8 ఇప్పుడు ఈ లైన్స్ కింద వరకు ఎక్స్టెండ్ చేసేదండి. ఇక్కడ కండిషన్ ఇచ్చారు. యా లాంగ్ అండ్ యాక్సిస్ ఇస్ పర్పెండిక్యులర్ టు VP 40 mm above the HP. సో ఇక్కడ నుంచి ఇక్కడ 40 mm మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అండ్ ఎండ్ వచ్చేసి 20 mm. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 40 mm ఉంటుంది. సో ఇక్కడ నుంచి మన యాక్సిస్ అనేది 60 mm లాంగ్ గీయాలి. సో ఇది వచ్చేసి యాక్సిస్. ఇప్పుడు మనం పైన చూస్తే మనకి రెక్టాంగిల్ షేప్ లాగా కనిపిస్తుంది. సో ఇది నాకు స్పేస్ అయితే తక్కువ వస్తుంది. సో ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ లాగా కనిపిస్తుంది. మిగతా లైట్ లైన్స్ తోని ఇప్పుడు టాప్ నుంచి చూస్తే 8 కనిపిస్తుంది కానీ 8 ఒకటి కనిపిస్తుంది. సో ఇది 8, ఇది వచ్చేసి 1 8 of 2. 8 కింద 2 ఉంటుంది కాబట్టి 8 కనిపిస్తుంది కానీ 2 కనబడదు. సో 8 of 2. అలాగే 3 కనిపిస్తుంది కానీ 7 కనిపించదు కాబట్టి 3 of 7. అలాగే 4 కనిపిస్తుంది కానీ 6 కనిపించదు కాబట్టి 4 of 6. 5 కనిపిస్తుంది కాబట్టి అలాగే 5. కింద కూడా అంతే 1 8 of 2 3 of 7 4 of 6 and 5. సో ఇప్పుడు అంతే. ఈరోజు యాక్సిస్ వచ్చేసి 60 mm. ఓకే, ఇది వచ్చేసి 40 mm డ్రాయింగ్. 45 equals to 40. This is the solution of the fifth question. Sixth question. A square pyramid of base 40 mm side and axis is 60 mm long has its base in V vertical plane. One edge of the base is inclined at an angle of 30 degrees to HP and a corner contained by that edge is on VP. Draw its projection. A square pyramid. So this is the square pyramid. Base equals to 40 mm and axis is 60 mm long. Has its base in VP. అంటే ఈ బేస్ అనేది VP మీద ఉంది. ఇలా VP మీద ఉంది. One edge of the base is inclined at an angle of 30 degrees. So ఇలా బేస్ మీద ఉంది. ఈ వన్ ఎడ్జ్ అంటే ఈ ఎడ్జ్ కానీ 30 degrees తో హెచ్పిటి ఇంక్లినేషన్ అయింది. సో ఇలా 30 ఈ యాంగిల్ వచ్చేసి 30 degrees తో ఇంక్లినేషన్ అయింది. అండ్ ఏ కార్నర్ కంటైన్డ్ బై ద ఎడ్జ్ ఈస్ ఆన్ VP. ఇలా ఇంక్లినేషన్ అయినప్పుడు ఈ ఎడ్జ్ అనేది హెచ్పికి టచ్ అయి ఉంటుంది. సో దీని ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. ఇలా ఇప్పుడు ఇది మన ఫ్రంట్ వ్యూ కాబట్టి డాష్ వస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ ఇటు ఉంది కాబట్టి
ఫస్ట్ 30 degrees ఇంక్లినేషన్ అయింది కాబట్టి 40. సో ఇది వచ్చేసి 30 degrees. ఓకే, ఇప్పుడు స్క్వేర్ డ్రా చేయండి. పిరమిడ్ కాబట్టి అన్ని జాయిన్ చేయండి. ఇప్పుడు ఇదేమవుతుంది 1 డాష్ 2 డాష్ 3 డాష్ అని ఇది వచ్చేసి 4 డాష్. ఎందుకంటే ఫ్రంట్ వ్యూలో మనకు కనిపిస్తుంది కాబట్టి డాష్ పెడతాం, ఇది 4 డాష్. ఇప్పుడు ఈ లైన్ కింద వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి. మరి ఇక్కడ ఇచ్చాడు ఈ బేస్ అనేది వర్టికల్ ప్లేన్ లో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నుంచి మనం డ్రా చేయాలి. ఇప్పుడు మనకి ఇలా ఇంక్లినేషన్ 30 degrees తో ఉంటే మనం పైన నుంచి చూస్తే మనకి 3 లైన్స్ కనిపిస్తాయి. ఆ 3 లైన్స్ 1 2 అండ్ 3 కనిపిస్తాయి, కానీ ఇది 4 లైన్ అనేది కనపడదు. సో యాక్సిస్ ఫస్ట్ యాక్సిస్ ఇక్కడ వచ్చింది కాబట్టి యాక్సిస్ ఎంత 60 mm లాంగ్ లో కాబట్టి 60 mm లాంగ్ లో డ్రా చేయండి యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డాట్ లైన్ గీయండి. ఇది వచ్చేసి మనకి 4 అవుతుంది, ఇది వచ్చేసి O. ఇప్పుడు ఈ 4 లైన్ కనబడదు కాబట్టి మనకి డాటెడ్ లైన్స్ లా గీద్దాం. ఇప్పుడు ఈ కట్ లైన్ సెకండ్ లైన్ పైన చూస్తే మనకి లైన్ లాగా డార్క్ లైన్ కనిపిస్తుంది కాబట్టి ఇది డార్క్ లైన్ లో గీయాలి. అలాగే 3 కూడా మనకి ఇక్కడ ఎడ్జ్ ఉంటుంది కాబట్టి అది కూడా డార్క్ లైన్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి డార్క్ లైన్. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి 1 అవుతుంది, ఇది వచ్చేసి 4, ఇది వచ్చేసి O డాష్ O అవుతుంది, ఇది వచ్చేసి 2, ఇది వచ్చేసి 3 అండ్ ఇది వచ్చేసి O డాష్. ఇది టాప్ వ్యూ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇది ఫిగర్ ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసి టాప్ వ్యూ. ఓకే, ఎక్స్ రెఫరెన్స్ లైన్ యాక్సిస్ వచ్చేసి 60, ఈ బేస్ వచ్చేసి 40. ఈ యాంగిల్ వచ్చేసి 30 degrees. This is the solution of the 6th question. Yes. Rectangular prism of 35 mm side and height is 60 mm. Height and axis are now 60 mm is resting on HP. One of its face edges is if the axis is perpendicular to VP and top rectangular face is parallel to HP. Draw its projections. ఈ సైడ్ వచ్చేసి 35 అండ్ హైట్ అన్న యాక్సిస్ అన్న ఒకటే కాబట్టి యాక్సిస్ 60 mm లాంగ్, రెస్టింగ్ ఆన్ హెచ్పి అంటే ఇది రెస్టింగ్ హెచ్పి రెస్టింగ్ అవుతుంది. వన్ ఆఫ్ ఇట్స్ ఫేస్ ఎడ్జెస్ విత్ యాక్సిస్ ఇస్ పర్పెండిక్యులర్ టు విపి. ఈ ఫేస్ ఎడ్జ్ యాక్సిస్ వచ్చేసి పర్పెండిక్యులర్ టు విపి ఉంటాయి, అంటే ఇలా అయినా అవ్వచ్చు ఇలా అయినా అవ్వచ్చు పర్పెండిక్యులర్ టు విపి. సో ఇక్కడ కోసం ఇచ్చారు అంటే టాప్ రెక్టాంగులర్ ఫేస్ ఇస్ ప్యారలల్ టు హెచ్పి. టాప్ రెక్టాంగులర్ ఫేస్ అంటే ఇదే కదా, ఇది కానీ ఈ రెక్టాంగులర్ ఫేస్ అనేది హెచ్పితో ప్యారలల్ గా ఉంటుంది. సో అంటే ఇలా 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 ప్యారలల్ ఉంటేనే కదా మనం చూసేది. సో ఇలా ఉంటుంది. అందుకు ఫస్ట్ మనకి ఫస్ట్ ఎక్స్వై రిఫరెన్స్ లైన్ గీయకుండా ఇది ట్రయాంగిల్ గీద్దాం. సైడ్ ఆఫ్ 35 mm ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఎక్స్వై రిఫరెన్స్ లైన్ గీయండి. ఎందుకంటే ఈ రెండింటి మధ్య యాక్సిస్ ఎంత ఉంటే మనకి యాంగిల్ ఎంత తెలియదు కాబట్టి అందుకు ఇలా గీద్దాం. సో ఇది A dash of 1 dash, B dash of 2 dash, ఇది వచ్చి 3 dash of C dash of 3 dash. సో ఇది వచ్చేసి O dash యాక్సిస్. సో ఇది మనకి ఫ్రంట్ వ్యూలా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి టాప్ వ్యూ కనపడదు కాబట్టి టాప్ వ్యూ ఎలా కనిపిస్తుంది, రెక్టాంగిల్ బేస్ లాగా కనిపిస్తుంది. సో ఈ లైన్ ఎక్స్టెండ్ చేసేసేయండి కింది వరకు. వాళ్ళు ఇక్కడ మనకి మెన్షన్ చేయాలి ఎంత ఇంఫ్రెంట్ ఉండాలని. సో మన ఇష్టం వెంటనే గీయచ్చు. ఇప్పుడు యాక్సిస్ వచ్చేసి 60 mm లాంగ్ ఇచ్చారు కాబట్టి 60 mm. ఇప్పుడు మనం టాప్ వ్యూ రెక్టాంగులర్ ఫేస్ లాగా కనిపిస్తుంది కాబట్టి యాక్సిస్ లైట్ లైన్ తో డినోట్ చేస్తాం డాటెడ్ లైన్స్ తో. ఇప్పుడు యాక్సిస్ వచ్చి డాటెడ్ లైన్స్ లో కనిపిస్తుంది. సో
సో ఇప్పుడు మనకి ఎడ్జ్ కనిపిస్తుంది కానీ ఎడ్జ్ కనపడదు. సో ఇప్పుడు టాపిక్ మనకి ఏం కనిపిస్తుంది, ఏ కనిపిస్తుంది కానీ A1 కనపడదు. యా, ఇప్పుడు ఇది ఏ అవుతుంది, ఇది 1 అవుతుంది. ఓకే, అలాగే ఇది వచ్చేసి బి అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది వచ్చేసి సి అవుతుంది, ఇది వచ్చేసి 3 అవుతుంది. సో ఇలానే కదా, ఇప్పుడు ఇది అనేది ఈ పాయింట్ అనేది 3 అవుతుంది, సి అవుతుంది. సో ఇలా పైన చూస్తే ఇది కింద సి వస్తుంది. సో ఇది సి. ఓకే, ఇది యాక్సిస్ వచ్చేసి 60, ఇది వచ్చేసి 35. యా, అంతే XY రెఫరెన్స్. ఓకే, This is the solution of the 7th question.